ఖచ్చితంగా కదిరి నియోజకవర్గంలో గెలిచేది ఖాయమని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. 5 సంవత్సరాల కాలంలో జగన్ రెడ్డి ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, గంజాయి దందా అంటూ పాలన సాగించారని విమర్శించారు. నల్లచెరువు మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం చేస్తా, కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తా, నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పేరుతో ఉద్యోగాలు కల్పిస్తా అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రచార కార్యక్రమానికి అందులో భాగంగా ఈ రోజున కదిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నాకు అపూర్వమైనటువంటి స్పందన ప్రజల నుంచి ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పక్కనే ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా నాకు తెలిసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కదిరి నియోజకవర్గం కల్పిస్తూ ఉంది వాళ్ళకి రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అని చెప్పేసి స్పష్టంగా తెలియజెప్తాను. ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట, జగన్మోహన్ రెడ్డి ఏమో వర్రీ అవుతూ ఎప్పుడు 175 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఎలక్షన్కి ఇన్ఛార్జ్ అంట, ఎన్నికల ఇన్ఛార్జిని నియమించినటువంటి పరిస్థితి లేవు. ఈ నియోజకవర్గంలో ఎన్నికల ఇన్ఛార్జిని నియమిస్తాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన స్వదస్తూరితో సంతకం చేసి. ఇంకో పక్కనేమో ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీ కంటే ఎక్కువగా కదిరి నియోజకవర్గంలోనే గల్లీ తిరుగుతున్నాడు, పాపం భయపడిపోతున్నాడు. అంటే ఒక అభ్యర్థి ఉన్నాడు, ఒక ఎన్నికల ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఇంకొక పదవులు రాష్ట్ర స్థాయి పదవులు ఉండే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయనే ఆలోచనతోనే నాకు తెలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంతగా భయపడుతున్నారు, ఇంతగా ఆందోళన చెందుతున్నారు. ఆందోళనలో భాగంగానే కదిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మీటింగులు పెట్టుకొని వాళ్ళ కార్యకర్తలకి నేనున్నా అని భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈయనున్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఈసారి కదిరి నియోజకవర్గ ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నోట వస్తున్నటువంటి మాట క్లాస్ వార్ అని చెప్పేసి, ఆ క్లాస్ వార్కు ప్రత్యక్ష ఉదాహరణ కదిరి నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికల సమరం నిలవబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఈ రోజున ఈ ఎన్నికల ముఖ చిత్రం గమనిస్తే తెలుగుదేశం పార్టీ తరఫున నేను, వైసీపీ తరఫున ఇంకొక అభ్యర్థి పోటీ చేస్తాను. ఏమాత్రం కూడా ఆ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎన్నికల్లో నిలుపుతోంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే మతాన్ని, మనీని నమ్ముకొని ఎన్నికల్లో గెలవాలనే ఒక ఆలోచనతో అభ్యర్థి ఎంపిక జరిగింది ఆ పక్క పార్టీలో. ఒక నిబద్ధత, ప్రతి నిత్యము ప్రజలతో కలిసి బతికినటువంటి నాయకుడిగా, నిత్యము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకునేటువంటి నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ నమ్మకాన్ని పూర్తి స్థాయిలో చూరగొన్నటువంటి నాయకుడిగా, అదే రకంగా నియోజకవర్గ పేద ప్రజలకు నమ్మకాన్ని చూరగొన్నటువంటి నాయకుడిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం ఎంపిక జరిగిందని నేను భావిస్తాను.